ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దంటూ ఆంక్షలు విధించడం ద్వారా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సార్వభౌమాధికారంపై దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయరాం రమేష్ ఈ ఆంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటూ జాతికి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దౌత్యనీతిలో మోదీ ఘోరంగా విఫలమయ్యారనడానికి ఇదే నిదర్శనమన్న జయరాం ఇది సాధారణ దాడి కాదని అగ్రరాజ్యం చేసిన మెరుపు దాడిగా పేర్కొన్నారు. మనం ఎక్కడి నుంచి ముడిచమురు కొనుగోలు చేయాలో అమెరికా నిర్ణయించడమేంటన్న జయరాం రమేష్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కృషి ఫలితంగా ఇరాన్ వెసులుబాట్లు కల్పించిందన్నారు. ఇతర దేశాలు ఈ తరహా సౌకర్యాలు ఇవ్వవని అభిప్రాయపడ్డారు. మరోవైపు మే 23 సాయంత్రం నుంచి ఇంధన ధరలు ₹5 నుంచి ₹10 పెరుగుతాయన్న కాంగ్రెస్ అప్పటి వరకు ధరలను పెంచవద్దంటూ ప్రధాని చమురు కంపెనీలను ఆదేశించారని ఆరోపించింది.